విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆసిల్మెట్ట ఏరియాలో సవేరా ఇన్ హోటల్ 203 అయితే వద్ద అయితే మనం అయితే ఉన్నాం. ఈ హోటల్లో మొత్తం ఒక కపుల్ అయితే వచ్చి ఈ రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కపుల్ ఏదైతే ఉందో ఒక మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీమేల్ అయితే స్నానం అయితే చేస్తుండగా పక్కనున్న బాయ్స్ హాస్టల్, దీన్ని ఆనుకొని ఉన్న బిల్డింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు అనే ఆరోపణలతో 4 యువకులను చితకబాదారు. ఈ యువతులు ఎవరైతే దిగినా వీళ్ళు సవేరా హోటల్కి అయితే మనకి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడైతే ఈ ఉదయం ఉందో పక్క బిల్డింగే ఈ బాయ్స్ హాస్టల్ సంబంధించి బాయ్స్ హాస్టల్లో అయితే ఎవరైతే ఈ అమ్మాయి అబ్బాయి రూమ్ తీసుకొని రూమ్లో అమ్మాయి స్నానం చేస్తుండగా వాళ్ళు సెల్ఫీ స్టిక్తో మనం చూపిస్తున్నారు. ఇప్పుడు కెమెరామెన్ ప్రసాద్ అయితే చూపించిన కిటికీ గుండా నుంచి అయితే సెల్ఫీ స్టిక్తో పాటు అమ్మాయిని అయితే న్యూడ్గా స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీయడంతో ఈ అమ్మాయి ఎవరైతే రూమ్ తీసుకున్నారో ఆ రూమ్కి సంబంధించి మొత్తం అంతా అమ్మాయి అబ్బాయి వెళ్ళి హోటల్ యాజమాన్యానికి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే హోటల్ యాజమాన్యం యువకులు ఇక్కడ స్టాఫ్ అయితే మనకి పక్కకి వెళ్ళి ఆ బాయ్స్ హాస్టల్కి సంబంధించి వాళ్ళ 4గురిని అయితే ఎవరైతే ఈ ప్రక్రియలో పాల్గొన్నారో, ఎవరైతే సెల్ఫీ స్టిక్తో అయితే తీస్తున్నారో వాళ్ళని చితకబాదం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ హోటల్, ఈ బాయ్స్ హాస్టల్ పక్కనైతే ఉన్నాయి. అయితే ఈ పోలీసులు మొత్తం అంతా రంగప్రవేశం చేసి అసలు ఎవరెవరు తీశారు ఆ మొబైల్ ఫోన్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ రూమ్లో ఎక్కడైతే ఉందో మొత్తం ఆ రూమ్లో అయితే వీళ్ళు అమ్మాయి అబ్బాయి దిగడం అయితే జరిగింది. అయితే ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకున్న సంఘటన బాయ్స్ హాస్టల్ లాడ్జ్ పక్కనే ఉండటంతో హాస్టల్ నుంచి లాడ్జ్ బాత్రూంలోకి ఫోన్లతో వీడియోలు అయితే తీసిన ఆరోపణ అయితే మనం చూడొచ్చు. అయితే 4 రోజుల నుంచి ఈ వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ మరో మహిళ యువకులపై, ఎవరైతే ఆ బాయ్స్ హాస్టల్ యువకులు ఉన్నారో వాళ్ళపై అయితే దాడి చేశారని చెప్పి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. దేవశుద్ధి అనంతరం పోలీసులకు యువకులను అప్పగించారు. ఈ హాస్టల్ యువకులను అయితే మటుకి పోలీసులకు అయితే అప్పగించారు. ఎవరైతే ఈ సవేరా హోటల్లో ఉన్నారో వాళ్ళంతా ఈ యువకులు సెల్ ఫోన్లో పరిశీలించి ద్వారకా పోలీస్ స్టేషన్ అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదేమైనా నిజంగా ఒక ప్రైవసీ లేకుండా ఒకరు పర్సనల్గా వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఆ అమ్మాయి అయితే ఉందో స్నానం చేస్తుండగా ఇలా తీయడం అని నిజంగా చాలా అమానీయ ఘటన కింద మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా తప్పుడు పని. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈ హోటల్కి సంబంధించి ఫిర్యాదు చేయడంతో అమ్మాయి మొత్తం ఆ బాయ్స్ హాస్టల్కి సంబంధించి 4గురిని అయితే దేహశుద్ధి అయితే చేసి ద్వారకా పోలీస్ స్టేషన్కి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది. ద్వారకా పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం అంతా ఆ మొబైల్ ఫోన్ ఎవరైతే చిత్రీకరించారో అందులో అయితే ఉన్నాయో మొత్తం అంతా పరిశీలించి ఆ యువకులను అయితే అదుపులో తీసుకున్నారు. ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి ఈ కంప్లైంట్ అయితే సుమోటోగా తీసుకుని ఆ నేపథ్యంలోనే ఈ ద్వారకా పోలీసులు ఈ కేసును అయితే ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఒక పక్కన ఉన్న బిల్డింగు, అది కూడా అంత ధైర్యంగా ఎలా తీస్తారు? నిజంగా ఇది చాలా తప్పుడు కార్యక్రమం. నిజంగా ఒక ప్రైవసీ లేకుండా ఈ రోజుల్లో కూడా ఈ విధంగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫిర్యాదుని సుమోటోగా తీసుకొని పోలీసులు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఆ 4 యువకులు అయితే ఎవరున్నారు, వాళ్ళు ఏం తీశారు, వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఏమి ఉన్నాయి, వాళ్ళు చిత్రీకరించిన వీడియోలు న్యూడ్ వీడియోసా కాదా, ఆ నేపథ్యంలో అయితే ఇదైతే మొత్తం అంతా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అయితే మటుకు విశాఖలో మొత్తం కలకలం అయితే రేపింది. మనం ఈ ఆసిల్మెట్ట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆసిల్మెట్ట ఏరియాలో ఉన్న సవేరా ఇన్ హోటల్లో అయితే ఈ ఉదంతం అయితే జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.